సిద్ధముగా ఉన్నాడు. మన స్తుతుల మీద ఆయనను ఆశీనులుగా చేద్దాము. మనము గట్టిగా ఆయన స్తుతిద్దాము. స్తోత్రము తండ్రి, నిత్యుడగు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆలోచనకర్త స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. మిమ్మల్ని ఆరాధించుచున్నాము తండ్రి. స్తోత్రములు. మాకు ఈ సమయం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. ఎందుకు పనికిరాని వారము తండ్రి, యోగ్యత లేని వారము తండ్రి. అయ్యా మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ మమ్మల్ని సమకూర్చారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా మా మధ్య మీరు ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు
యేసయ్యా, మీ దివ్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా ఇదిగో దేవా, అయ్యా ఈ సమయంలో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, అయా సమాజంగా ఇక్కడ కూడుకొని తండ్రి, అయా ఈ కూడికలు నిర్మించుకుంటూ ప్రభా, అయా మిమ్మల్ని ఆరాధించుకునే ఈ సమయాన్ని తండ్రి, ఈ స్థలాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ సమయము లేక ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి, ఎంతో మంది మరణించి ఉన్నారు తండ్రి, ఎంతో మంది యాక్సిడెంట్లు అయి ఉన్నారు తండ్రి, ఎంతో మంది రోగాల పాలై ఉన్నారు తండ్రి, ఎంతో మంది హాస్పిటల్ పాలై ఉన్నారు తండ్రి. ప్రభా మమ్మల్ని అయితే మీ మిక్కిలి తండ్రి, మీ దయ ద్వారా, మీ కృప ద్వారా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనములు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాడిన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, నీకు వందనాలయ్యా తండ్రి. పాడిన పాటల్లో చేసిన ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు తండ్రి. ఇదిగో దేవా తండ్రి, ఇప్పుడు మీ దాసుడు నిలబడుచుండగా ప్రభా తండ్రి, మీ దాసుడి నోటికి నోరుగా బోరుగా మీరు ఉంది తండ్రి. అయా మీ దాసుని మరుగుపరచు ప్రభా, మీ పరిశుద్ధాత్మను ముందు ఉంచు తండ్రి. మీరు మాట్లాడండి దేవా, ఎవరికి ఏ వాక్యం అవసరమో తండ్రి, అయా జీవాహారాన్ని మీరు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. మీ దాసుడి ద్వారా తండ్రి, అయా విత్తబడే వాక్యాన్ని వారి వారి హృదయాలలో భద్రపరుచుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. మంచి నేలన పడిన విత్తనం వలె ప్రతి ఒక్కరిని చిగురింప చేయండి తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి వాక్యంలోకి వెళ్ళుచుండగా ప్రభాయ మీ పరిశుద్ధాత్మని మాకు తోడుగా ఉంచమని, ఈ సన్నిధిలో తండ్రి మీ దూతల్ని మాకు కంచిగా ఉంచమని మిమ్మల్ని అడిగి వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో